అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ విమర్శలకి తావిస్తున్నాయి రాజకీయ పార్టీల అధినేతలు ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలంటూ ఆయన మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్న పోతిన మహేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో సభలో చాలా క్లారిటీగా చెప్పారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి. ఆయన మాట్లాడారు, ఏం చెప్తారు? రాష్ట్రంలో ఈ రోజున ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి చెత్తబొట్లు వేయడానికి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే చూస్తూ ఉన్నాం, వైసీపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు బయటకు వస్తూ ఉన్నారు. ఫ్యాన్కి వోల్టేజ్ కష్టాలు బాగా ఎక్కువయ్యాయని చెప్పి ఆ పార్టీ నాయకులు ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, వైసీపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము ప్రజలతో సింక్ అయి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గెలిపించడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కనెక్ట్ అయ్యి సింక్ అయి ఉన్నారు. ఆ మాటని చెప్పడంలో కాస్త జగన్మోహన్ రెడ్డి గారి నాలిక తడబాటు అయింది. అందుకని ఆయన సింక్ అనే మాట మాట్లాడారు. ప్రజలతో సింక్ అయి ఉన్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో సింక్ అయి ఉన్నారు. ప్రజలు కూడా పవన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం వదిలి అయితే తెలంగాణ లేకపోతే బెంగళూరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ నాని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా ఓడిపోతుంది, పక్క రాష్ట్రం చంద్రబాబు కానీ, పవన్ కానీ, లోకేష్ కానీ పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతున్నారంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. కేశినేని నాని గారు ఏం మాట్లాడినా కూడా ఈరోజు ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారారని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు విమర్శ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఖాళీ చేస్తా అది మాట్లాడరు. కనీసం ఆయనతో నడవడానికి 2-3 నాయకులు కూడా లేనటువంటి పరిస్థితి. దీని మీద ముందు ఆయన వివరం చెప్పుకోవాలి. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన స్వార్థ ప్రయోజనాలు ఏంటో కూడా విజయవాడ నగరంలో బయటపడతాయి. మరి మేయర్ స్థానం కోసం కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నారని, వారి కుమార్తెకి మేయర్ స్థానం ఇప్పించడానికి కూడా ఆయన ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారని, భాగ్యలక్ష్మి గారిని మార్చేస్తారని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్న ఆ వార్త కొద్దిగా అటు ఇటు పడింది. సెంట్రల్ నియోజకవర్గంలో కూడా చూశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవుతు శైలజారెడ్డికి మేయర్ ఇప్పిస్తారని అక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఎంతమందికి మేయర్లు ఇప్పిస్తారు వీళ్ళు? శ్వేత గారికి ఇస్తారా, శైలజారెడ్డి గారికి ఇస్తారా? భాగ్యలక్ష్మి గారిని తీసి ఆ భాగ్యం ఎవరిని వరిస్తుందో వాళ్ళు ఒక్కసారి ముందుగా చెప్తే బాగుంటుందని కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. సార్, అంటే మీ నియోజకవర్గంలోనే టికెట్ పోతిన మహేష్కి వస్తుందని పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇంటింటి కార్యక్రమాలు కూడా మీరు చేస్తున్నారు పార్టీగా. అయితే మీ నియోజకవర్గంలో టీడీపీ నేత నేను రక్తంతో చంద్రబాబు కాలు కడిగి ఎలా చూస్తారు? వారి యొక్క ప్రేమని, వారి యొక్క నిబద్ధతని చంద్రబాబు నాయుడు గారి పట్ల చాటుకున్నారు. అది మంచిదే. వారు కూడా ప్రేమ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. మంచిదే. దీన్ని కూడా మనం పాజిటివ్ కోణంలో చూడాలి. బుద్ధాంకన్ గారు కూడా చివరిలో మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే నాకు తుది నిర్ణయం, అదే ఆయన నాకు భగవంతుడు లాంటాడని చెప్పారు. ఇవన్నీ మనం పాజిటివ్ కోణంలో చూడాలి. అంటే ఇంటింటికి తిరుగుతున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? అంటే దాదాపు 1-2 నెలల నుంచి ఇంటింటికి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటుపక్క వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్ కూడా గడప గడపకి తిరుగుతున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? నేను 2 నెలల నుంచి కాదు, గత ఏడాది ఏప్రిల్ నుంచి కూడా తిరుగుతున్నా. దగ్గర కొండ ప్రాంతాలు మొత్తం కూడా పర్యటన చేశా, కింది ప్రాంతాలు కూడా పర్యటన చేశా. ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం అని చేశాం. ఆ తర్వాత ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అని చూసాం. ప్రజలు మీరు చూశారు. ఈసారి జనసేన టీడీపీకి పట్టం కడతామని, ఈ పాలనని భరించలేకపోతామని, పన్నులు విపరీతంగా పెరిగాయని, కరెంటు ఛార్జీలు పెరిగాయని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, పెట్రోల్ ధరలు పెరిగాయని, వీటితో పాటుగా ఒక పథకం కోసం వాలంటీర్ దగ్గరికి వెళ్ళినా, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా కూడా వారు తిప్పుతున్నారు, కానీ మాకు పథకం ఇవ్వట్లేదు. ఇది పెద్ద మోసం అని చెప్తున్నారు. దీంతోపాటు మీరు చూస్తే సెంటు భూమి పథకంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఊరికి 60 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. మా జీవితాలు ఎక్కడుంటే అడవిలోకి వెళ్ళి మేము ఏం చేయాలి? మళ్ళీ మేము నాగరికతకి దూరంగా ఉండాలని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మోసాలన్నింటినీ కూడా ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఆయన మాట మీద నిలబడరు. మాట తప్పేటువంటి వ్యక్తి అని ప్రజలు ఇప్పటికీ పెద్ద ఎత్తున గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో
జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా తెలియజేస్తాను. మీరు వెల్లంపల్లి మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిసారి ఎవరి గొంతుకైనా వినిపించిందంటే పోతిన మహేష్ గొంతుకు మాత్రం వినిపించింది. ఇక్కడ అభ్యర్థిని కూడా మార్చింది పార్టీ, వైసీపీ పార్టీ మార్చింది, కొత్త అభ్యర్థిని తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఏంటి స్టాండ్ పోతిన మహేష్? మా పోరాటం అవినీతి మీద, వైసీపీ పార్టీ మీద, ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద చేసిన అవినీతి మీద, అన్యాయాల మీద, అక్రమాల మీద నిరంతరం పోరాటం చేశాం. అసలు ఆయనకి సీటే రాకూడదు అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సీట్ ఇచ్చాడంటే అవినీతి పరుల్ని ప్రోత్సహించాడని, దేవాలయాల దొంగని ప్రోత్సహించారని, ఉద్యోగాలు అమ్మేసుకున్నటువంటి వ్యక్తిని ప్రోత్సహించారని, ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి దూరం పెట్టకుండా పక్క నియోజకవర్గానికి పంపించారంటే అవినీతిని ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారనేటువంటి విషయం అయితే అర్థమవుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ పార్టీ గెలవదు, జనసేన టీడీపీ కూటమి మాత్రమే గెలుస్తుంది. ఇక్కడ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత వైసీపీ మీద ఎట్లాంటి వాస్తవాలు బయటికి తీసుకొస్తామో ఆధారాల శాతం మీరు అందరూ చూస్తారు. ఇది చెప్తున్నారు. పూర్తిగా జనసేన టీడీపీ అభ్యర్థి అయితే పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి సింక్లో అంటే గ్లాస్ సింక్లో ఉంటుందని చెప్పారు. కానీ మేము సింక్ అయ్యి ఉన్నాము, ప్రజలతోటి కనెక్ట్ అయ్యి ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా పట్టం కడతారు ప్రజలు జనసేనకంటూ పోతిన మహేష్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీగా జనసేన ఈ రోజు ఉంది. అదే పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తుంది, ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తుందంటూ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.